నజరేతువాడా యోధుల రాజా ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏఎస్యు నేషనల్ అధ్యక్షుడు పౌరుడు గారైన మరి ఎస్కే జనసేన గారికి సమయం జరుగుతుంది. ఎక్కిపోయిద్దాం. ఈ భూమి మీద మనకు అన్ని కాలాలు తెలుసు, అన్ని దినాలు తెలుసు. అయితే నరుని యొక్క కాలము, ఈ భూమి మీద నరుని యొక్క దినాలు ఏంటి అంటే యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? వారి దినములు కూలివాని దినములు కావా? నరుని యొక్క కాలం ఏంటండి? యుద్ధ కాలం. నువ్వు ప్రతిరోజు కూలి సంపాదించుకోవాలి. నిత్యము చీకటితో యుద్ధం చేయాలి. అనుదినమును కూలి సంపాదించుకోవాలి. ఎవరు చూపించాలి కూలి? దేవుడు చూపించాలి. మన దేవుడు యుద్ధం నేర్పువాడు. నీ కొరకు కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా? నీ మేలు కొరకు. కీర్తన గ్రంథం 144 కీర్తన 1వ వచనం ధ్యానించండి. ఆయన నా చేతులకు యుద్ధమును, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటం, నా చేతులకు యుద్ధమును, నా వేళ్ళకి పోరాటము నేర్పునై ఉన్నాడు. నేర్పించేవాడు ఆయనే. ఈ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే కొన్నిసార్లు శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. శ్రమల ద్వారా నువ్వు శక్తి పొందుకుంటావు. నువ్వు ఈ లోకంలో ఉన్న శక్తి నడిస్తే తాత్కాలికంగా నడవగలవు. కానీ దేవుని అనుగ్రహించిన శక్తిని పొందుకుంటే శాశ్వతంగా యుద్ధం చేయగలవు. నీ జీవితంలో నీ పరిచయాన్ని కొనసాగించగలవు. అయితే నీ జ్ఞానం ద్వారా, నీ శక్తి ద్వారా, నీ బలం ద్వారా ఏమి చేయలేవు. భూలోకంలో ప్రభు అనుగ్రహించిన శక్తి ద్వారా సమస్తం నువ్వు చేయగలవని ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను. ఏఐసియులో మాకు ఈ రూరల్, సిటీ, స్టేటు, జిల్లా ఇవన్నీ భేదాలు లేవు. ఆల్ ఇండియాలో అందరితో కలిసి పనిచేస్తాం. ఐక్యత కలిగి ఉంటాం. సువార్త పక్షాన పోరాడతాం. ప్రభు పక్షాన మనం పోరాడాలి. ఎవరి పక్షాన? నువ్వు నిలబడితే ఆయన కార్యం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. అయితే నువ్వు నిలబడగలగాలి ఐక్యతగా. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది, మేలుంది, మనోహరం ఉంది. ఆశీర్వాదం అచ్చట ఉండనని యెహోవా సెలవిచ్చాను. హెర్మోను మంచు ఆత్మ నడిపింపు పొందాడా? ఆ తైలము, అభిషేకము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, కృప ఐక్యతలో ఉంది. అయితే ఈ ఐక్యతలో ఆ శక్తిని మీరందరూ పొందుకొనుగాక.